సోదరులకి కూడా ముఖ్యంగా జరిగేటువంటి అంశాన్ని అందరము పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని అందరం మాట్లాడుతున్నాం. బట్ కోర్టు పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా మనం టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ని ఎదుర్కొన్న సందర్భంలో సారు నిన్న చెప్పారు, 3 రోజుల నుంచి మేము మాకు గొంతు పోయే విధంగా కూడా చెప్తున్నాం. రాజ్యాంగంలో ఏ జీవో కూడా రిజర్వేషన్లకి సంబంధించి 50% స్లాబ్ ఉందని ఎక్కడా లేదు. మరి న్యాయ కోవిదులు ఎందుకు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వైపుకి ముందుకెళ్తున్నారో మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఇవాళ ఉన్నటువంటి 243 ఏదైతే స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయినా, అలాగే మన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 329 ఆర్టికల్ ప్రకారమైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి ప్రక్రియ అయిపోయిన తర్వాత మాత్రమే కోర్టుల జోక్యం చేసుకోవాలనేది కూడా ఉన్నది. కానీ మరి ఎందుకు స్టే వచ్చిందో అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా ఒక చిత్తశుద్ధితో, పార్టీ నుంచి మహేష్ అన్న పూర్తి చిత్తశుద్ధితో తన యొక్క పనిని, కార్యక్రమాన్ని అందరం చేశాము. కానీ టెక్నికల్గా కొద్దిమంది మాట్లాడేటువంటి వ్యక్తులు చట్టసభలో ఒక రకమైనటువంటి వ్యవహారం, బయట ఇంకొక రకమైన వ్యవహారం చేశారు. సో ఇందాక బీజేపీ అన్న మాట్లాడుతూ రాజకీయాలు వద్దు అని చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకులే కదా చేయాల్సింది. బీసీ నాయకులుగా నా అన్నలు ఎంత కొట్లాడినా, ఏం చేసినా అల్టిమేట్గా రాజకీయమే మళ్ళీ చెయ్యాలి. అసెంబ్లీలో అయినా, పార్లమెంట్లో అయినా చట్టసభ జరగాలంటే అది చేయాల్సింది రాజకీయ నాయకులు. సో చేసిన విషయాలు, జరిగిన తప్పులను మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళు దోషులే. వాళ్ళ యొక్క బాధ్యత పూర్తిగా ఇవాళ మా లక్ష్మణన్న ఉన్నారు. లక్ష్మణన్న ఉండి కూడా ఆయన చెప్తే ఒక మాట కాదా, పార్లమెంటులో నిజంగానే చేయాల్సి వస్తే ఓబీసీ మోర్చా ఆయన నేషనల్ నాయకుడిగా ఉన్నారు, తను చేయాలనుకుంటే అది జరుగుతుంది. కానీ రాజకీయ కోణంలో ఎక్కడ క్రెడిబిలిటీ కాంగ్రెస్కు పోతుందన్న ముచ్చట తప్ప వేరే కాదు. నేను కాంగ్రెస్ బిడ్డని అయ్యుండొచ్చు, కానీ అంతకన్నా ముందు నేను ఒక బీసీ బిడ్డని. నా హక్కును కాల రాసుకున్న బాధ నాకు ఉంది. నేను రేపు జడ్పీ చైర్మన్ అవ్వాలనుకుంటున్నాను. రేపు రిజర్వేషన్ వస్తే నేను ఆ కోట నాకు వస్తుంది అనుకుంటున్నాను. కానీ ఆ రిజర్వేషన్ పోతే అది కూడా రాకుండా పోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే వైపు వెళ్ళాలంటే ఉన్నటువంటి కాంపిటీషన్లో నేను రాలేకపోతున్నాను. నాకు చట్టబద్ధత లేదు. కానీ మాట్లాడదాంట్లో, కొట్టాడదాంట్లో నాకు ఆ చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల. కానీ ఇవాళ రాజకీయంగా నేను ఒక అడుగు ముందుకెళ్ళి చట్టసభలో ఉండాలంటే నాకు రాజకీయంగా ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల నేను వెనకబడిపోతున్నాను. కాబట్టి అది నాకు కావాలని పట్టుదలతో నేను ఈ పోరాటంలో నా వంతుగా ఇంప్లీడ్ అయి నేను వాళ్ళకి కొట్లాడుతున్నాను. అట్లాగే జరగాల్సినటువంటి విషయాల పట్ల నా సోదరి కవిత మొన్నటిదాకా రాజకీయ కోణంలో మొత్తం అంతా బీసీ బిడ్డనే, నేను బీసీలోనే మొత్తం అంతా నేను దారదత్తమైనని చెప్పింది. మరి మొన్న ఎందుకు కోర్టులో ఇంప్లీడ్ అవ్వలేదని అడుగుతున్నాను. నేను కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు, హైకోర్టులో కవిత గారని అడుగుతున్నాను. బీసీల యొక్క పక్షపాతిని, బీసీల యొక్క ముసుకేసుకున్న పరకాయ ప్రవేశం చేసిన అని చెప్పినటువంటి ఆమె ఎందుకు లేదు అని అడుగుతున్నాను. కాబట్టి చాలా మంది వాళ్ళ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో లేరు అన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ పద్ధతం కానీ, పార్టీ కానీ చిత్తశుద్ధితో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యమ నాయకులైనటువంటి మా అన్నలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. మా ఆర్ కృష్ణన్న ఇవాళ బీజేపీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడగడం జరిగింది. కానీ మీరు ఇంప్లీడ్ అవుతే బాగుండు అని ముందు రోజు తీసుకుని ఉంటే బాగుందని నాకు అనిపించినటువంటి అంశం. సో ఎవరు ఏది చేసినా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అల్టిమేట్గా రిజర్వేషన్లు సాధించేంత వరకు మనము వెనకాడేది లేదు అని తెలియజేస్తున్నా. మీరు ఏ పోరాటం చేసినా, ఏ జేఏసీ ఫామ్ చేసినా, మీరు ఏం చేసినా కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో మీ బిడ్డగా మీతో ఉంటానని ఈ విషయాన్ని తెలియజేస్తూ 100% రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, ఓట్లు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ మోకా ఇది దాటినట్లయితే మనకి ఎప్పటికీ రాదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము కూడా రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాము అని పదే ప్రభుత్వమైన, పార్టీ అయినా దానికి కట్టుబడి ఉంది. కాబట్టి అందరి సహకారాలతో పెద్ద ఎత్తున తెలంగాణ మూవ్మెంట్ లెక్క ఒక మూవ్మెంట్ వైపు మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి బీసీ ఉద్యమాభివందనలు. థ్యాంక్ యూ అక్క గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు